హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు 'బిగ్ బాస్ గుసగుసలు'. ఈరోజు చాలా టాస్కులు జరిగాయి. చాలా ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నారు కొంతమంది. ఈ విషయాలు చర్చించుకునే ముందు నిన్న, మొన్న జరిగిన చిన్న చిన్న ఇష్యూసు హౌస్‌లో జరుగుతున్న పరిణామాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా 'బిగ్ బాస్' అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్ టాస్కులు. ఫస్ట్ సీజన్ నుంచి సెవెంత్ సీజన్ వరకు టాస్కుల్లో గానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌లో గానీ ఒక రేంజ్‌లో ఎళ్లి కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఆహ్, ప చాలా పాపులారిటీ వచ్చింది షోకి. కాకపోతే ఈ సీజన్‌కొచ్చేవరకేంటంటే, చేసే వాళ్ళని చేయనీయట్లేదు, వాళ్ళు చేయట్లేదు. ఒక విధంగా హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌లో 'బేబక్క' ఫస్ట్ టాప్ 3లో ఉంది. అలాంటి 'బేబక్క' అన్‌ఫార్చునేట్‌లీ బయటికొచ్చేసింది కొన్ని కారణాల వల్ల. ఆమె ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేసిందో, ఆ టైంకి ఆమె ఎలిమినేట్ అయిపోయింది అక్కడి నుంచి. 'బేబక్క' పంచులు, ప్రాసలతో చాలా బాగా పాపులర్ బయట. అదే చూపిద్దాం అనుకున్న టైమొచ్చేసరికి ఆమెను బయటికి తీసుకొచ్చారు ప్రేక్షకులు. నెక్స్ట్ 'శేఖర్ భాష' వీకెండ్ ప ఎపిసోడ్స్‌లో అదరగొట్టాడు. ప్రాసలతో, పంచులతో. నాగార్జునను నవ్విచ్చాడు, కంటెస్టెంట్స్‌ని నవ్విచ్చాడు, ప్రేక్షకులను అలరించాడు. అలాంటి 'శేఖర్ భాషను' కూడా మిగతా వాళ్ళు ఎలాగో వాళ్ళకి ప్రాసలు, పంచులు రావు. ఏదో తిన్నామా, వచ్చి కూర్చున్నామా, అరుచుకున్నామా, కాసేపు అలిగామా ఇది తప్పితే ఆయన ఏదో ఆయన టాలెంట్ చూపిస్తున్నాడు. ఆర్‌జే వాగ్దాటి చాలా బాగుంది. ఎవరిని హర్ట్ చేయట్లేదు. మంచి మంచి జోక్స్ ఏస్తున్నాడు, ప్రాసలు వాడుతున్నాడు, పంచులేస్తున్నాడు. అయిన కాళ్ళు కూడా బట్టి లాగినట్టు మీరు జోకులేస్తున్నారు. అందుకోసమే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నామన్నది కరెక్ట్ కాదు. ఇది ప్రేక్షకుల అభిప్రాయము. ఇది నా అభిప్రాయం గూడా ఇది. సో, ఇలా మనం ఆడము, మనము మాట్లాడము, ఇంకొకళ్ళని మనం మాట్లాడనివ్వము అనేది గూడా కరెక్ట్ కాదు. అదే అదే కాకుండా టాస్క్‌ల విషయంలో కూడా ఏదో స్విమ్మింగ్ పూల్‌లో దూకే టాస్క్ ఇచ్చాడు. అది డేంజరు, దెబ్బలు తాకుతాయి, ప్రమాదకరం అయితే బిగ్ బాసే చేయించడు. అన్ని జాగ్రత్తలు తీసుకునే ఏ టాస్క్ అయినా బిగ్ బాస్ ఇప్పటివరకు చేయించాడు. ఇప్పుడు గూడా ఇక ముందు గూడా చేయిస్తాడు. సో, ఆ టాస్క్‌లో సోనియా కింద పడిపోయిందని చెప్పేసి నిఖిల్ ఫీల్ అయిపోయేసి క్లాసులు పీకడం అనేది కరెక్ట్ కాదు. ఏదో సెంటిమెంట్ కొట్టేసి ఆహ్, ఎవరన్నా తలకాయలు పలుకుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏంటి ఆ మాత్రం ఇంట్లో కూర్చునేదుండి. ఇప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా బిగ్ బాస్ ఏం టాస్క్‌లు ఆడించరు. మిగతా హౌస్‌మేట్స్ కూడా అంత పిచ్చోళ్ళేం గాదు. మంచి సెలబ్రిటీ స్టాటస్ నుంచి వచ్చిన వాళ్ళే. అలాంటప్పుడు ఈయన సోనియా గురించి అంత చొక్కాలు చించుకొని మిగతా వాళ్ళని సెంటిమెంటల్‌గా గేమ్ ఆడకుండా డౌన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రకంగా నిఖిల్ చేయడం మాత్రం హౌస్‌మేట్స్‌కి, ప్రేక్షకులకే కాదు, హౌస్‌మేట్ యష్మి గౌడకి గూడా నచ్చలేదు. యష్మి గౌడ అతని మొహం మీద జెప్పింది. "అసలు ఏమని లోపలికొచ్చావు? ఏం ఆడుతున్నావు? నీ పరిస్థితి ఏంటి? అసలు నువ్వు వచ్చింది దేనికి? పౌరుషము, స్మార్ట్, స్ట్రెంగ్త్ అని 3 ట్యాగ్స్ తీసుకొని లోపలికొచ్చావు. ఈ 3 నీలో అస్సలు కనిపించట్లేదు. మచ్చుకైనా కనిపించట్లేదు" అని మొహం మీదే జెప్పింది. ఎవరు? యష్మి గౌడ నిఖిల్‌తో. ఇది గాకుండా మరోవైపు పృథ్వీతోని సోనియా ఏమంటుందంటే, "నేను విన్నర్ క్యాండిడేటు. టాప్ 5లో ఉన్న హౌస్‌మేట్స్‌తోనే నేను ఫ్రెండ్‌షిప్ చేస్తాను. నాకన్నా లోలో ఉన్న హౌస్‌మేట్స్‌తోని నేను ఫ్రెండ్‌షిప్ చేయను." అంటే విష్ణుప్రియ కానీ, మిగతా వాళ్ళు గానీ తనకన్నా లోలో ఉన్నారని ఆమె భావిస్తున్నదని అనిపిస్తుంది. తను ఇప్పటివరకు సోనియా వచ్చి గేమ్‌లో ఓడబొడిసింది ఏమీ లేదు. విష్ణుప్రియ గానీ, యష్మి గౌడ గానీ ఇలాంటోళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడినప్పుడు సీత గానీ ఎవరన్నా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద అటాకింగ్ మాటలతో అటాక్ చేయడం తప్పిస్తే టాస్కుల్లో గానీ, పనుల్లో గానీ ఎలాంటి పెర్ఫార్మెన్సు ఇప్పటివరకు చూపిచ్చింది లేదు. ఆమె టాప్ 5, 10 కాదు. ఈ 2, 3 వారాలు నామినేషన్స్ నుంచి గట్టెక్కితే చాలా గొప్ప విషయం అని ప్రేక్షకుల అభిప్రాయం. ఇదే గాకుండా ఈరోజు టాస్కులు చాలా జరిగాయి బిగ్ బాస్‌లో. ఆహ్, ముందుగా ఆహ్, మణికంఠ ఒక టాస్క్‌లో విన్ అయ్యాడు. మంచి అమౌంట్ రూ. 75,000 గెలుచుకున్నాడు. ఇది మణికంఠ విషయంలో చాలా ప్లస్సు. ఈ ఈ వీక్ మణికంఠకు కొంచెం బూస్టింగ్ ఇచ్చే అంశం. చాలా ఫస్ట్ వీక్‌లో చాలా లోలో ఉన్నాడు సెంటిమెంటల్‌గా, ఫ్యామిలీ విషయాల్లో గానీ, చాలా లోలో ఫీల్ అయ్యాడు. సో, ఈ వీక్ మణికంఠ ఒక టాస్క్ గెలిచి డబ్బులు గెలుచుకోవడం అనేది మణికంఠకు రాబోయే ఎపిసోడ్స్‌లో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా మిగతా గేమ్స్ కూడా జరిగాయి. వాస్కు ఏది యేసుకొని లాగడం ఆ టాస్క్‌లో నబీల్ విన్ అయ్యాడు. డాన్స్ టాస్క్ ఒకటి జరిగింది. సాక్స్‌లేసుకొని డాన్స్ చేయాలి.
ఆ డాన్స్ టాస్క్‌లో ఏంటంటే ఒకరి సాక్స్‌లు ఒకరు లాగేయాలి డాన్స్ ఆడుతూ. సో, ఎవరైతే చివరి వరకు సాక్సులతో మిగిలారో వాళ్ళు ఆ టాస్క్‌లో విన్ అయినట్టు లెక్క. దీంట్లో నిఖిల్ అండ్ అభయ్ విన్ అయ్యారు దీంట్లో. ఈ టాస్క్‌లు కాకుండా ఇంకో జ్యూస్ టాస్క్ కూడా జరిగింది ఈరోజు. సో, దాంట్లో నిఖిల్ అండ్ అభయ్ విన్ అయ్యారు. ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. సో, ఈరోజు మొత్తం జరిగిన టాస్కుల్లో టాప్‌లో ఉన్నది మాత్రం నిఖిల్. నిఖిల్ లక్షల్లో గెలుచుకున్నాడు. 5,00,000 వరకు నిఖిల్ అమౌంట్ గెలుచుకున్నట్టు తెలుస్తోంది. సో, ఇది ఈరోజు అప్డేట్స్. ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్‌ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.